నిర్గమకాండం 32వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు మతభ్రష్టులగుట, నిబంధనమును నూతనీకరించుట. బంగారు దూడ. మోషే కొండ మీదికి వెళ్ళి చాలా కాలము వరకు దిగి రాలేదు. అందువలన ఇశ్రాయేలు ప్రజలు అహరోను కడకు వచ్చి, లెమ్ము, మమ్ము నడిపించుటకు ఒక క్రొత్త దేవరను చేసి పెట్టుము. మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ఆ మోషేయున్నాడే, అతనికేమాయనో మాకు తెలియదు అనిరి. అహరోను వారితో, మీ భార్యలు, కొడుకులు, కుమార్తెలు ధరించు బంగారు చెవి పోగులను ప్రోగు చేసుకొని నా వద్దకు రండు అనెను. కనుక ప్రజలందరూ తమ చెవిపోగులను అహరోను కడకు కొనివచ్చిరి. అతడు ఆ పోగులను కరిగించి మూసలో పోసి దూడను తయారు చేసెను. దానిని చూచి ప్రజలు ఉత్సాహముతో, ఇశ్రాయేలు, నిన్ను ఐగుప్తు నుండి నడిపించుకుని వచ్చిన దేవరలు వీరే అని అరిచిరి. ప్రజల కోరిక నెరిగి అహరోను ఆ బంగారు దూడ ముందట ఒక పీఠమును నిర్మించెను. అతడు, రేపు ప్రభువు పేరిట పండుగ జరుపుకొందము అని జనులతో చెప్పెను. ఆ ప్రజలు మరునాడు వేకువనే దహన బలులు, సమాధాన బలులు అర్పించిరి. అంతటా వారు తిని త్రాగి ఆటపాటలకు పూనుకొనిరి. కొండ మీద యావే మోషేను హెచ్చరించుట. ప్రభువు మోషేతో, నీవు కొండ దిగి క్రిందికి పొమ్ము. నీవు ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ప్రజలు మతభ్రష్టులైరి. వారు కన్ను మూసి తెరుచునంతలో నా ఆజ్ఞ మీరిరి. పోతు దూడను ఒక దానిని తయారు చేసుకొని దానిని బలులతో ఆరాధించిరి. ఇశ్రాయేలు, ఐగుప్తు నుండి మిమ్ము తోడ్కొని వచ్చిన దేవర ఇతడే అని పల్కిరి. ఈ ప్రజల తీరు నాకు తెలియను. వీరికి తలబిరుసు ఎక్కువ. నీవు నాకు అడ్డు రావలదు. నా కోపము గనగన మండి వారిని బుగ్గిచేయును. కాని నీ నుండి నేనొక మహాజాతిని పుట్టింతును అనెను. మోషే మనవి. కాని మోషే తన ప్రభువైన దేవునికి మొరపెట్టి, ప్రభూ, నీ కోపాగ్ని ఈ ప్రజల మీద రగుల్కొననేలా? నీవు మహాశక్తి సామర్థ్యములతో ఈ ప్రజను ఐగుప్తు నుండి తరలించుకొని రాలేదా? యావే ఇశ్రాయేలీయులను ఐగుప్తు నుండి తరలించుకొని వచ్చినది మోసముతో వారిని కొండలలో మట్టుపెట్టి అడపొడ కానరాకుండా చేయుటికే కదా అని ఐగుప్తీయులు ఆడిపోసికోరా? కనుక నీ కోపాగ్నిని అరికట్టుము. ఈ ప్రజలను నాశము చేయవలయునను తలంపు వీడుము. నీ సేవకులగు అబ్రహాము, ఈసాకు, యాకోబులను మరచితివా? నేను నీ సంతతిని ఆకాశ నక్షత్రముల వలె లెక్క కందకుండునట్లు చేసెదను. నేను మాట ఇచ్చినట్లే ఈ గడ్డనంతటినీ మీ సంతతి వశము కావింతును. ఇది వారికి శాశ్వతముగా భుక్తమగును అని నీ పేరు మీదుగనై నీవు వాగ్దానము చేయలేదా అని మనవి చేసెను. కనుక ప్రభువు తన తలంపు మార్చుకొనెను. అతడు ఇశ్రాయేలీయులకు తలపెట్టిన కీడు విరమించుకొనెను. మోషే నిబంధనపు పలకలను పగులగొట్టుట. మోషే కొండ దిగి వచ్చెను. ఇరువైపులా వ్రాసిన శాసనముల సాక్ష్యపు పలుకలు 2 అతని చేతిలో ఉండెను. ఆ పలకలు దేవుడు చేసినవి. వానిమీద చెక్కిన వ్రాత దేవుని వ్రాత. యెహోషువ కొండ క్రింద
ప్రజలు కేకలు వేయుట విని మోషేతో, మన శిబిరము నుండి ఏదో యుద్ధనాదము వినిపించుచున్నది అనెను. కాని మోషే అతనితో, ఆ నాదము గెలిచిన వారి విజయగీతమునూ కాదు, ఓడిపోయిన వారి శోకగీతమునూ కాదు, అది పాటలు పాడువారి సంగీతనాదము అనెను. మోషే శిబిరముని సమీపించి బంగారు దూడను, దాని చుట్టూ నాట్యమాడు ప్రజలను చూచి కోపముతో మండిపోయెను. అతడు తన చేతిలోని పలకలను కొండ దిగువన విసరి కొట్టి ముక్క ముక్కలుగా పగులగొట్టెను. వారు చేసిన బంగారు దూడను అగ్నిలో కాల్చి పిండి చేసెను. ఆ పిండిని నీళ్ల మీద చల్లి ఇశ్రాయేలీయులచే ఆ నీటిని త్రాగించెను. అతడు అహరోనుతో, ఈ ప్రజలు నీకేమి చేసిరని వీరి చేత ఇంత మహాపాపము చేయించితివి అనెను. అహరోను మోషేతో, అయ్యా, నా మీద కోపపడవలదు. ఈ ప్రజలు ఎంతటి దుర్మార్గులో నీకు తెలియను. వీరు నాతో, మమ్ము నడిపించుటకు మాకొక దేవరను తయారు చేయుము, మమ్ము ఐగుప్తు నుండి నడిపించుకొని వచ్చిన ఆ మోషేయున్నాడే, అతనికేమాయనో మాకు తెలియదు అనిరి. నేను వారితో, బంగారము కలవారు దానిని నా యొద్దకు తీసుకొని రండు అంటిని. వారు తమ బంగారమును తీసుకొని వచ్చిరి. నేను ఆ బంగారమును అగ్నిలో పడవేయగా ఈ దూడ బయల్వెడలినది అని చెప్పెను. లేవీయుల రౌద్రము. మోషే ప్రజలను పరికించి చూడగా వారు కట్టుబాటులో లేరని తెలియవచ్చెను. ఎందుకనగా చుట్టుపట్లనున్న శత్రువుల వలన ఇశ్రాయేలీయులకు నగుబాట్లు వచ్చునని తెలిసి కూడా అహరోను వారిని విగ్రహారాధనకు నడిపెను. కనుక మోషే శిబిర ద్వారము వద్ద నిలుచుండి, ప్రభువు పక్షమును అవలంబించువారెవరో నా యొద్దకు రండు అని కేక పెట్టెను. వెంటనే లేవీయులందరూ అతని చుట్టూ గుమికూడిరి. మోషే వారితో, ఇశ్రాయేలు దేవుడైన ప్రభువు ఆజ్ఞ ఇది, మీలో ప్రతివాడు కత్తిని చేపట్టి ఈ శిబిర ద్వారము నుండి ఆ ద్వారమునకు కదిలిపొండు. మీ సోదరులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని ముక్కలు ముక్కలుగా నరికి పడవేయుడు అనెను. లేవీయులు మోషే ఆజ్ఞాపించినట్లే చేసిరి. నాడు ఇశ్రాయేలులలో 3000 మంది చచ్చిరి. మోషే వారితో, మీ కుమారులను, సోదరులను చంపి ఈనాడు మిమ్ము మీరే ప్రభువు కైంకర్యమునకు యాజకులనుగా సమర్పించుకొంటిరి. కనుక నేడు మీకు ప్రభువు దీవెన లభించును అనెను. మోషే మరలా దేవుని మనవి చేయుట. మరునాడు మోషే ప్రజలతో, మీరు మహాపాతకమునకు ఒడిగట్టితిరి. నేను కొండమీదికెక్కి ప్రభువును కలుసుకొందును. ఒకవేళ నేను మీ పాపమునకు పరిహారము చేయగలనేమో చూతము అనెను. అతడు ప్రభువును సమీపించి, ప్రభువు, ఈ ప్రజలు ఘోర పాపము చేసిరి. వారు బంగారముతో ఒక దేవరను చేసుకొనిరి. అయినను నీవు వారి ఆగడమును మన్నింపుము. అట్లు మన్నింపనొల్లవేని నీవు వ్రాసిన గ్రంథము నుండి నా పేరు కొట్టివేయుము అని మనవి చేసెను. ప్రభువు అతనితో, పాపము చేసిన వాని పేరునే నా గ్రంథము నుండి తొలగింతును. ఇక నీవు వెళ్ళి నేను చెప్పిన తావునకు ఈ ప్రజలను తోడ్కొని పొమ్ము. నా దూత మిమ్ము నడిపించును. కాని నేను శిక్ష విధించు సమయము వచ్చినప్పుడు ఆ ప్రజలను వారి పాపమునకు తగినట్లుగా దండించి తీరెదను అనెను. ప్రజలు అహరోను చేత దూడను చేయించుకొనిరి.
కనుక ప్రభువు వారిని రోగముల పాలు చేసెను. లేవీయ కాండము 23వ అధ్యాయము. పండుగలు. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను. ప్రభువు పండుగను కొనియాడుటకు రోగైన జనులెల్లరూ పవిత్ర సమాజముగా వనగూడుదురు. నా పండుగలు ఇవి: విశ్రాంతి దినము, సబ్బాతు. మీరు 6 నాళ్లు శ్రమించి పనిచేయవచ్చును, కాని 7వ నాడు విశ్రాంతి దినము. ఆనాడు పని చేయకుడు. ఆరాధనకు సమావేశము కండు. మీరు ఎచట వసించుచున్న ఆ రోజును ప్రభువు విశ్రాంతి దినముగా భావింపుడు. ఈ క్రింది ఉత్సవములను గూర్చి ప్రజలకు సకాలమున సమావేశముకై ప్రకటింపుడు. పాస్కా, పొంగని రొట్టెల పండుగలు. మొదటి నెల 14వ నాటి సాయంత్రం పాస్కా పండుగ ప్రారంభమగును. అదే నెల 15వ నాడు పొంగని రొట్టెల పండుగ మొదలగును. 7 నాళ్ల పాటు మీరు భుజించు రొట్టెలలో పులిపిడి ద్రవ్యమును కలుపరాదు. మొదటి రోజున ప్రజలను ఆరాధనకు ప్రోగుజేయుడు. ఆనాడు రోజువారి పని చెయ్యకూడదు. 7 నాళ్ల పాటు దహన బలులు అర్పింపుడు. 7వ నాడు ప్రభువును ఆరాధించుటకు సమావేశము కండు. ఆ దినమున శ్రమించి పని చెయ్యరాదు. తొలి వెన్నులు, పంట కూర్చు పండుగ. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను. ప్రభువు మీకు ఇయ్యనున్న దేశము చేరుకొని అచట పంట కోయునప్పుడు తొలి వెన్నులను యాజకుని చెంతకు కొనిపొండు. అతడు ఆ వెన్నులను ప్రభువునెదుట ఎత్తి అర్పించును. అప్పుడు ప్రభువు మిమ్ము అంగీకరించును. విశ్రాంతి దినముకు మరుసటి నాడు యాజకుడు ఈ కానుక అర్పించును. ఈ ధాన్యమును అర్పించు రోజుననే అవలక్షణములు లేని ఏడాది ఈడుగల పొట్టేలును దహనబలిగా అర్పింపుడు. దానితో పాటు 2 కుంచెముల గోధుమ పిండిని నూనెతో కలిపి దహనబలిగా అర్పింపుడు. దాని సువాసన వలన ప్రభువు సంప్రీతుడు అగును. మరియు 3 బుడ్డి ద్రాక్ష సారాయము కూడా అర్పింపుడు. ఈ బలులన్నింటినీ సమర్పించు వరకు మీరు క్రొత్త ధాన్యమును రొట్టెను చేసుకొని పచ్చిగా గాని వేయించిగాని భుజింపరాదు. మీరు ఎచట నివసించిన మీ వంశజులెల్లరూ ఈ నియమములను కలకాలము పాటింపవలయును. వారముల పండుగ, పెంతెకోస్తు. విశ్రాంతి రోజు తరువాతి నాడు వెన్నులర్పింతురు గదా. ఆ వెన్నులు అర్పించిన రోజు నుండి 7 వారములు లెక్కపెట్టుడు. అట్లు 7 విశ్రాంతి రోజులు గడిచిన పిదప 50వ నాడు ప్రభువుకు నూతన ధాన్య బలి అర్పింపుడు. ప్రతి కుటుంబము 2 రొట్టెలు కొనివచ్చి ప్రభువునెదుట ఎత్తి అర్పింపవలయును. ఒక్కొక్క రొట్టెను 2 కుంచెముల గోధుమ పిండితో పులిసిన ద్రవ్యము కలిపియే తయారు చెయ్యవలయును. ఇవి ఆ ఏటి పంటలోని తొలి ధాన్యము నుండి తయారైన రొట్టెలు. మీరు ఈ రొట్టెలతో పాటు ఏడాది ఈడుగల 7 గొర్రె పిల్లలను, 1 కోడెను, 2 పొట్టేళ్లను దహనబలిగా అర్పింపవలయును. వీనికి అవలక్షణములు ఏమీ ఉండరాదు. ఇంకనూ ధాన్య బలిని, ద్రాక్ష సారాయి బలిని కూడా అర్పింపవలయును. ఈ దహనబలి సువాసన వలన ప్రభువు సంతృప్తుడగును. ఇదే సమయమున పాప పరిహార బలిగా 1 మేకపోతును,
సమాధాన బలిగా ఏడాది ఈడుగల 2 పొట్టేళ్లను కూడా అర్పింపుడు. తొలి వెన్నులతో చేసిన రొట్టెలతో పాటు యాజకుడు వానిని కూడా ప్రభువునెదుట ఎత్తి అర్పించును. ఈ రొట్టెలు, ఈ 2 పొట్టేళ్లు పవిత్ర నైవేద్యములు. అవి యాజకులకే చెందును. ఆ దినమున రోజువారి పని ఏమీ చెయ్యకుడు. ఆరాధనకై ప్రజలెల్లరూ ప్రోగుకండు. మీ వంశజులు ఎచట వసించుచున్నను ఈ నియమమును కలకాలము పాటింపుడు. మీరు పొలమున పండిన పంట కోయునప్పుడు గట్టు వరకు కోయకుడు. తప్పిపోయిన వెన్నులను కోయుటకు మరలా వెనుకకు పోవలదు. పేదల కొరకు, పరదేశుల కొరకు ఆ పరిగలను వదిలివేయుడు. నేను మీ దేవుడనైన ప్రభువును. 7వ నెల మొదటి నాడు బూరల పండుగ. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను. 7వ నెల మొదటి నాడు మీరు మహావిశ్రాంతి దినమును పాటింపవలయును. బూరలు ఊదినప్పుడు ప్రజలెల్లరూ ఆరాధనకు ప్రోగుకండు. ఆనాడు మీరు రోజువారి పని ఏమీ చెయ్యరాదు. ప్రభువుకు దహనబలి అర్పింపుడు. ప్రాయశ్చిత్త దినము. ప్రభువు మోషేతో ఇట్లు నుడివెను. ఈ 7వ నెల 10వ నాడు ప్రాయశ్చిత్త దినము. ఉపవాసము ఉండి ప్రభువును ఆరాధించుటకు ప్రోగుకండు. దహన బలిని అర్పింపుడు. ఆ రోజున మామూలు పని ఏమీ చెయ్యరాదు. మీ పాపములను తొలగించుటకు గాను ఆనాడు దేవుని ఎదుట మీకు ప్రాయశ్చిత్త కర్మ జరుపబడును. ఆ రోజు ఉపవాసము ఉండనివాడు సమాజము నుండి వెలివేయబడును. ఆ రోజున పనిచేసిన వానిని ప్రజలలో లేకుండా నేను నాశనము చేయుదును. మీ వంశజులు పని చెయ్యకూడదు. ఎచట వసించినను ఈ నియమము కలకాలము వర్తించును. ఈ నెల 9వ నాటి సాయంత్రము నుండి 10వ నాటి సాయంత్రము వరకు ఉపవాసముండి సబ్బాతు రోజును పాటింపుము. అది మహావిశ్రాంతి దినము. ఈనాడు ఉపవాసము ఉండి పనిని విరమించుకొనుడు. గుడారముల లేక పర్ణశాలల పండుగ. ప్రభువు మోషేను ఇశ్రాయేలీయులతో ఇట్లు చెప్పుమనెను. గుడారముల పండుగ 7వ నెల 15వ రోజున ప్రారంభమై వారము రోజుల పాటు కొనసాగును. మీరు మొదటి రోజున సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. ఆ రోజున కాయకష్టము చెయ్యకూడదు. 7 నాళ్ల పాటు ప్రభువుకు దహన బలులు అర్పింపుడు. 8వ నాడు మరలా ఎల్లరూ సమావేశమై ప్రభువును ఆరాధింపుడు. దహన బలిని అర్పింపుడు. అది ఆరాధన రోజు కనుక ఆనాడు శ్రమించి పని చెయ్యరాదు. ఉపసంహారము. మీరెల్లరూ సమావేశమై ప్రభువును ఆరాధింపవలసిన ఉత్సవ దినములు ఇవియే. ఈ తరుణమున ఆయా దినముల కర్మకాండను అనుసరించి దహన బలులు, సంపూర్ణ దహన బలులు, ధాన్య బలులు, ద్రాక్ష సారాయ బలులు, సామాన్య బలులను అర్పింపవలయును. మీరు మామూలుగా పాటించు విశ్రాంతి దినములనేగాక వీనిని కూడా ఉత్సవ రోజులుగా పాటింపుడు. ఇంకనూ మీరు మామూలుగా ఆచరించు విశ్రాంతి దినములు సమర్పించు కానుకలు, స్వేచ్ఛార్పణలు, వ్రతార్పణలు మాత్రమే కాక పై ప్రత్యేక బలులు కూడా అర్పింపుడు. గుడారముల పండుగ గూర్చిన ఇతర అంశములు. మీ పొలమున పండిన పంటను కోసికొనిన తరువాత 7వ నెల 15వ రోజున
ఈ ఉత్సవమును ప్రారంభించి 7 నాళ్ల పాటు కొనసాగింపుడు. మొదటి నాడు 8వ నాడు విశ్రాంతి రోజులు. మొదటి నాడు మీ చెట్ల మీద కాచిన మేడి పండ్లను, ఖర్జూరముల కొమ్మలను, గుబురు ఆకులు గల చెట్ల కొమ్మలను చేతబట్టుడు. 7 నాళ్ల పాటు ప్రభువు పేరిట ఉత్సవము చేసుకొని ఆనందింపుడు. ఈ రీతిగా మీరు ప్రతి ఏడు 7వ నెల ప్రభువు పేరిట 7 నాళ్ళు పండుగ చేసుకోవలయును. ఇది మీ వంశజులకు శాశ్వత నియమము కావలయును. మీరు ఈ పండుగను 7వ నెలలో జరుపుకోవలయును. అప్పుడు ఇశ్రాయేలీయులెల్లరూ 7 నాళ్ళు గుడారములలో వసింపవలయును. దీనివలన నేను మిమ్ము ఐగుప్తు నుండి తరలించుకుని వచ్చినప్పుడు మీరు గుడారములలో వసించితిరని మీ అనుయాయులెల్లరూ తెలుసుకొందురు. నేను మీ దేవుడనైన ప్రభువును. ఈ రీతిగా మోషే ఇశ్రాయేలు ప్రజలు ప్రభువు పేరిట జరుపవలసిన ఉత్సవముల గూర్చి తెలియజేసెను. 79వ కీర్తన. జాతీయ విలాపము. దేవా, అన్యజాతి ప్రజలు నీ దేశము మీదికి దండెత్తి వచ్చిరి. వారు నీ పవిత్ర మందిరమును అమంగళము చేసిరి, యెరూషలేమును ధ్వంసము చేసిరి. నీ దాసుల శవములను పక్షులకు ఆహారము కావించిరి. నీ భక్తుల ప్రేతములను వన్యమృగములకు తిండి గావించిరి. యెరూషలేమునందంతటా నెత్తుటిని నీటివలె వలికించిరి. పీనుగులను పాతిపెట్టువాడెవడునూ లేడయ్యను. మా చుట్టుపట్లనున్న అన్యజాతివారు మమ్ము అవమానించుచున్నారు. మా ఇరుగు పొరుగువారు మమ్ము గేలి చేసి నవ్వుచున్నారు. ప్రభూ, నీవు ఎంతకాలము మాపై కోపింతువు? కలకాలమున నీ ఆగ్రహము అగ్నివలె మండుచుండవలసినదేనా? నిన్ను పూజింపని అన్యజాతుల మీదను, నీకు ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ కోపమును కుమ్మరింపుము. ఆ ప్రజలు మన యాకోబును జనులను సంహరించిరి, మన దేశమును నాశము చేసిరి. మా పూర్వుల పాపములకు గాను నీవు మమ్ము శిక్షింపకుము. జాలితో వెంటనే మమ్ము ఆదుకొనుము. మేము హీన స్థితికి దిగజారిపోయితిమి. మాకు రక్షకుడవైన దేవా, నీ నామకీర్తి కొరకు నీవు మాకు సాయము చేయుము. నీ కీర్తి కొరకు మమ్ము రక్షింపుము. మా పాపములు మన్నింపుము. అన్యజాతి జనులు మీ దేవుడి ఏడి అని మమ్ము అడుగనేలా? వారు నీ దాసుల నెత్తురు ఒలికించిరిగానా? నీవా ప్రజలను శిక్షింపగా మేము కన్నులారా చూడగోరెదము. చెరలో ఉన్న వారి నిట్టూర్పులు నీకు వినిపించునుగాక. నీ మహాబలముతో మృత్యువు వాత పడనున్న వారిని విడిపింపుము. అన్యజాతుల వలన నీకు కలిగిన అవమానమునకు గాను నీవు వారికి 7 అంతలుగా ప్రతీకారము చేయుము. నీ ప్రజలమును నీ మందయునైన మేము నీకు సదా కృతజ్ఞత తెలుపుకొందుము. ఎల్లకాలము నిన్ను స్తుతింతుము.